మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన ఘనమైన నామములో మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. వందనాలు స్పందించండి. వందనాలు సేవకులందరికీ వందనాలు, అలాగే సేవకులందరికీ వందనాలు. మరొకసారి మీకు అందరికీ ఎవడెవడు తందనాలు అన్నాయి, తందనాలు కాదు, వందనాలు. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి నా తండ్రి మీకు సహాయం చేయును గాక. ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించిన నా తండ్రి ముఖ కాంతి మెండుగా మీ మీద ప్రకాశింపచేయును గాక. ఈ నెల మా ప్రాంతాలకు గాను ప్రభు ఇచ్చిన వాగ్దానం, నేను మీతో చెప్పిన మాటలు తప్పకుండా నెరవేరుస్తాను. అంచేత ఈ నెలలో మీరు, ఈ నెలే కాదు, ఇక సరిగ్గా 50 రోజులు ఉన్నాయి. ఈ 50 రోజుల్లో ఏ దీవెనలైతే, ఏ ఆశీర్వాదాలైతే మీరు కావాలి, 2025లో అడుగు పెట్టక మునిపే ఇది నా ప్రభు నా జీవితంలో, నా కుటుంబంలో జరిగించాలి, ఖచ్చితంగా నెరవేరాల్సిందే అని మీరు విశ్వసించండి. నిశ్చయముగా నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వెళదాం, నేను చదువుతాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుంచి 26 వరకు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుంచి 26 వరకు నేను చదువుతాను. ఆ తర్వాత వాక్యాలు సేవకులు చదువుతారు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవించవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఈ వర్తమానం ముగించిన తర్వాత సేవకులందరూ వేదిక దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాం. ఈ రాత్రి 50 రోజుల్లో మీరు ఏదైతే కోరుకోబోతున్నారో డెఫినెట్గా అది మీకు కలుగునుగాక, అది మీకు జరుగునుగాక, అది మీ వాడుకలోకి వచ్చునుగాక. హల్లెలూయా. అప్పటి వరకు యాజకత్వం అనేది లేదు. అప్పటి వరకు సేవ ఇవేమి లేవు. ఎప్పుడైతే అహరోను వాళ్ళ పిల్లలు పూర్తి స్థాయి సేవా బాధ్యతలు తీసుకొని అభిషేకించబడ్డారో, మొట్టమొదటిగా దేవుడు సేవకులతో చెప్పిన మాట, నా నామం పేరట ఈ ప్రజల్ని ఆశీర్వదించండి, ఎలాగు దీవించాలి. 7 మాటలు చెప్తాను ఈ రాత్రి. 7 మాటలు చెప్తాను. పొందుకున్నోళ్ళకి పొందుకున్నంత, కూర్చుకున్న వాళ్ళకి కూర్చుకున్నంత. కొంతమంది ఉంటారు సోమరోళ్ళు, వాళ్ళ మట్టుకే కూర్చుకొని వెళ్ళిపోతారు.
రూత్. షీ వాజ్ వెరీ వైజ్ ఉమెన్. జ్ఞానం కలిగింది. గవర్నమెంట్ ఉద్యోగస్తులేమో వేలాపాల లేకుండా వస్తారు, వెళ్ళిపోతుంటారు. ముఠా మేస్త్రిని అడిగాడు బోయజు, ఏ మేస్త్రి, ఎవరు అమ్మాయి? మీ బంధువుల అమ్మాయినండి, మీ నయోమి గారి కోడలు. ఏంటి ఇప్పటి వరకు ఉంది ఏంటి? ముఠా మేస్త్రి చెప్తాడు, మన పొలంలో అధికారికంగా పనిచేసేవాళ్ళు ఉన్నారే, 3:30-4 గంటలకే ఉడాయించారు అందరూ. ఈ అమ్మాయి ఉదయం నుండి ఇప్పటి వరకు సంధ్య చీకటి పడిపోయింది, ఇప్పటి వరకు. ఇంకొంచెం సంభాషణ పొడిగించి రూతును అడిగితే, అమ్మా, మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ 3:30కి వెళ్ళిపోయారు కదా, మరి నువ్వు ఇప్పటి వరకు పరిగెరుకుంటున్నావు ఎందుకు? వాళ్ళకిలాగా 3:30-4 గంటల వరకు పరిగెరుకొని ఉంటే నాకు ఒక్కదానికే సరిపోయేదండి. నా మీద ఆధారపడిన ఇంకొక వ్యక్తి ఇంట్లో ఉంది. ఇప్పటి వరకు నేను పోగేసుకోకపోతే ఆవిడ పస్తుతో ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు పోగేసుకోవాల్సి వచ్చింది, పరిగెరాల్సి వచ్చింది. మరలా చెప్తున్నా, మీ వరకే పరిగెరుకుంటారా, లేక మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళ కోసం కూడా ఈ రాత్రి కూర్చుకుంటారా? అలా కూర్చుకోవాలంటే సంపూర్ణముగా 7 మాటలు మీరు శ్రద్ధగా వినాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అనేసుకోండి. అదే నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. ఈ మాటలు కూడా నేనే చదువుతాను, ఎందుకంటే అక్కడక్కడ పికప్ చేయాలి కొన్ని మాటలు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యం. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూస్తూ ఉండగా గ్రంథము విప్పెను. విప్పగానే జనులందరూ, ఇప్పుడు మీరు నిలబడద్దులే, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి, జనులందరూ చేతులెత్తి జనులందరూ చేతులెత్తి, మీరైతే చప్పట్లు కొడుతూ ఆమేన్ అనుకోండి. జనులందరూ చేతులెత్తి విశ్వసించండి. ఈ మధ్యరాత్రి మీ సేవకుడు ఏదైతే పలకబోతున్నాడో, సేవకుని మాటను రూఢిపరిచే దేవుడు నాయన నా జీవితంలో జరిగించండి. మీరు జరిగించబోతున్నారు నాయన, మీరు కార్యాలు జరిగించబోతున్నారు నాయన. అసాధారణమైన, అపూర్వమైన, భీకరమైన సాహస కార్యాలు మీరు జరిగించబోతున్నారు నాయన. 2 చేతులు పైకెత్తి చప్పలు కొడుతూ ఆమేన్, 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 ఆమేన్. పలకండి, 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 పలకండి. ఇప్పుడు ఏదైతే మీరు పలుకుతున్నారో అది మీకు కలుగునుగాక, అది మీకు జరుగునుగాక, అది నెరవేర్చబడునుగాక. ఎజ్రా అందరికంటే ఎత్తుగా, అంటే ఒక స్టేజ్ మీదకి ఎక్కాడు. ఏం మాట్లాడారు తను? నేను అక్కడక్కడ పికప్ చేసిన మాటలు నీకు చెప్తాను. 8వ వాక్యం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దాని అర్థము చెప్పారు. 9వ వాక్యం.
జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలుపెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడకు శాస్త్రియగు ఎజ్రాయును జనులను బోధించి, లేవీయులను, మీరు దుఃఖపడద్దు, మీరు ఏడవద్దు, మీరు దుఃఖపడద్దు, మీరు ఏడవద్దు, మీరు దుఃఖపడద్దు, మీరు ఏడవద్దు. పదో వాక్యం చివరిలో, మీరు దుఃఖపడకండి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. అలాగున లేవీయులు జనులందరినీ ఈ రాత్రి నిశ్చయముగా ఈ దీన సేవకుని మాటల ద్వారా ప్రతి ఒక్కరిని ఓదార్చబోతున్నాడు. ఆయన ఆదరించబోతున్నాడు, ఓరడించబోతున్నాడు, సంతోషింప చేయబోతున్నాడు, దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, ఆరోగ్యాన్ని కలుగు చేయబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు, దీర్ఘాయువు దయచేయబోతున్నాడు. చాలనుకుంటాను. ఈ మాటలన్నీ నేను మరలా చెప్తున్నాను మీకు. వర్తమానం వింటున్నంతసేపు ప్రత్యక్ష ప్రసారంలో ఉన్న దైవ జనాంగమా, మీరు కూడా మీ హృదయాన్ని తాకిందా? ఆమేన్, ఆమేన్, ఆమేన్ అనుకోండి. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అలాగు జరుగునుగాక, అలాగు జరుగును. అహరోను ఇశ్రాయేలీయులను ఎలాగు దీవింపవలెను అంటే దీవించడం ప్రారంభించారు. మొట్టమొదటి మాట యెహోవా నిన్ను ఆశీర్వదించి, మొట్టమొదటి ఆశీర్వాదం, మొట్టమొదటి దీవెన, దేవుడు ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇది మొదలుకొని అభివృద్ధి చేయబోతున్నాడు. ఇది మొదలుకొని మహాభివృద్ధిని కలుగు చేయబోతున్నాడు. ఆశీర్వదించబడాలని ఎవరికి మాత్రం ఉండదండి? యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా పెనుగులాడుతున్నాడు. చివరికి దేవుడే తెల్లవారిపోతుంది, నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళాలి, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టాను. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టాను. దేవుడు అడిగారు, నీ పేరేమిటి? నీ పేరేమిటి చెప్పండి. యాకోబు అంటే అర్థం ఏంటి? తప్పు. యాకోబు అంటే మోసగాడు అనేది తప్పు. మనం పెట్టుకున్న మోసగాడు, మాయగాడు, కత్తిరోడు, ఖతర్నాకుడని. యాకోబు అంటే అర్థం ఏంటంటే మడిమి పట్టుకున్నవాడు. ఏం పట్టుకున్నవాడు? మడిమి పట్టుకున్నవాడు. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. ఇందాక రమేష్ అన్నాడు చూడండి, వెస్లెన్ దగ్గర బోల్డ్ బైబిల్ ఉంటాయి, పిచ్చెక్కినట్టు చదువుతూనే ఉంటా, కానీ నాకు తెలిసింది మాత్రం ఒకే ఒక భాష, దేశ భాషలందు తెలుగు. చదువుతూనే ఉంటా. యాకోబు అంటే మోసగాడు కాదు, మడిమ పట్టుకున్నవాడు. దేవుడు అడుగుతారు, రే ఏమి తక్కువైందిరా నీకు? అసలు నువ్వు నది దాటి వచ్చేటప్పుడు ఎలా వచ్చావు నీకు తెలుసా? నది దాటి వచ్చేటప్పుడు ఎలా వచ్చావు తెలుసా నీకు? ఎలా వచ్చాడు నది దాటి వచ్చినప్పుడు? 20 ఏళ్ల క్రితం. 20 ఏళ్ల క్రితం యాకోబు ఎలా బయలుదేరి వచ్చాడు? కేవలం చేతి కర్ర మాత్రమే. మరి ఇవాళ భూమి భరించలేనంత సంపాదించావు కదరా. 4 భార్యలు, 13 పిల్లలు. అప్పటికి బెన్యామీను పుట్టలేదు కనుక 13 ఆడపిల్లతో కలిస్తే
దాస దాసీలు, పనివాళ్ళు, గొడ్లు, మేకలు, మందలు విస్తారం. ఇంకేం ఆశీర్వాదం కావాలరా నీకు? కొంచెం ఎలూసిడేట్ చేసి మాట్లాడతాను. ఒప్పుకున్నాడు అక్కడ, నా పేరు జాకబ్. ఏమిటి జాకబ్ అంటే, నా పరిస్థితి ఏమిటో తెలుసా ప్రభువా, నా పరిస్థితి ఏమిటో తెలుసా? అందితే జుట్టు అందకపోతే, ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా, ఇప్పటి వరకు నేను పోగేసుకున్నదంతా ఆళ్ళకాళ్ళు ఏళ్ళకాళ్ళు, ఆళ్ళ మడివి ఈళ్ళు మోకాళ్ళు, ఆళ్ళకాళ్ళు ఏళ్ళకాళ్ళు చేతులు పట్టుకుని సంపాదించుకుంది. ఎంత దరిద్రానికైనా దిగజారుతాను. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని, వాళ్ళ మడిమ ఏళ్ళ మడిమ పట్టుకొని 10 రూపాయలు సంపాదించడం కోసం ఎంతైనా దిగజారే దరిద్రుని నేను. ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని సంపాదించింది. ఇప్పటి నుంచి మీ ఆశీర్వాదం నాకు కావాలి. ఇప్పటి నుండి మీ ఆశీర్వాదం కావాలి. ఏ కొత్త స్లోగన్ పట్టుకున్నావు ఏంట్రా? మరి ఇదో కొత్త ప్లానా? లేదండి, మా తాత లేడండి. లేడుగా, అప్పటికి అబ్రహాం చచ్చిపోయాడండి. మా తాతగారు సూక్తి ఒకటి గుర్తొచ్చిందండి. ఏ సూక్తిరా? అదేనండి 14వ అధ్యాయంలో సొదొమ రాజు అబ్రహామా, జనాన్ని నాకు ఇచ్చేసేయి, వెండి బంగారాలు మొత్తం నువ్వు తీసుకెళ్ళి, ఎందుకంటే నువ్వు కదా యుద్ధం చేసి వచ్చింది. అప్పుడు మా తాతగారు ఏమన్నారు తెలుసా అండి? చెప్పు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది గనక నూలు పోగైనను చెప్పులు వారైనను నాకు అక్కర్లేదు, మొత్తం నువ్వే తీసుకెళ్ళిపో. ఇప్పుడు మా తాతగారి మాట గుర్తొచ్చిందండి నాకు. అందుకే ఎబ్బోకు రేవు దగ్గర 10 రూపాయల కోసం 100 రూపాయల కోసం ఎంతకైనా దిగజారి ఇదిగో సంపాదించే ఇదంతా. ఇక మీదట మంచి ధననిధి, దీవెనకరమైన ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. అందుకే ఒప్పుకుంటున్నాను. వాళ్ళ మడిమ వీళ్ళ మడిమ, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు, వాళ్ళ మడుగులు వీళ్ళ మడుగులు నొక్కి, వాళ్ళ మోచేతి నీళ్ళు వీళ్ళు మోచేతి నీళ్ళు తాగి ఇదిగో ఇంత పోగేసుకున్నా. ఏం ప్రయోజనం నాకు? వద్దు, మీరు నన్ను ఆశీర్వదించండి. ఇవాల్టి వరకు మీరు ఎలా సంపాదించారో, నీతిగా సంపాదించారా, నిజాయితీగా సంపాదించారా, లంచాలు తీసుకుని మంచాలు వేసి సంపాదించారా, లేకపోతే కంచాలు బట్టి సంపాదించారా, అక్రమంగా అన్యాయంగా సంపాదించారా, నాకైతే అనవసరం. ఇక మీదట వాక్యం ఏమంటుంది? నీతిమంతునికి కలిగినది కొంచెమే అయినా బహుమంది భక్తిహీనునుకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. స్తోత్రం చెప్పచ్చు గట్టిగా. మొదటి మాట ఆశీర్వాదము. 2 వారాలకు పైగా ప్రార్థనాపూర్వకంగా ఇదిగో ఈ వర్తమానాన్ని ధూపమేసి ప్రభు సన్నిధిలో నుంచి తీసుకొచ్చాను. ఆశీర్వదించే దేవుడు. 4వ తారీఖే నేను మనసులో అనుకున్నాను, ఆశీర్వాదకరమైన మాటలే చెప్పాలనుకున్నాను. దేవుడు ఈ మాటలే ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నవంబర్ 4వ తారీఖు హోల్ నైట్ ప్రేయర్లో వర్తమానం చెప్పాలి అని నాకు కబురు వచ్చినప్పుడు, నేను మనస్సులో ఏదైతే సేవకునిగా మంచి మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించే వర్తమానమే చెప్పాలనుకున్నాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నవంబర్ 4వ తారీఖే మీ అందరి ఆశీర్వాదాన్ని రాసి సంతకం పెట్టేశాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఆ పాటలో ఆ పదం పెట్టింది, నీ స్నేహమే
సౌభాగ్యము సంక్షేమ సంతకం నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా. హల్లెలూయా. పాడను, అటు వెళ్తే ఇటు రావడం కష్టం, అందుకే వర్తమానంలోనే ఉన్నా. జాబ్ క్యాలెండర్ అంటారు, జాబ్ క్యాలెండర్ అంటారు. మనది ఏ క్యాలెండర్ అని చెప్పారు? వాక్యాలతో కూడిన, ఇట్లాగే చెప్పండి ఇక మీదట, వాక్యాలతో కూడిన జాబ్ క్యాలెండర్ ఉంటుంది. 1 yearకి సరిపడా, లేదా పంచవర్ష ప్రణాళిక 5 సంవత్సరాలకి సరిపడా ప్రభుత్వాలు కార్యక్రమాలన్నీ సిద్ధపరిచి సంతకాలు పెట్టి బ్లాంక్ చెక్లు ఇచ్చేస్తారు, బ్లాంక్ చెక్స్ ఇచ్చేస్తారు. ఇక టైం ప్రకారం అవి రిలీజ్ అయిపోతూ ఉంటాయి. 5 ఏళ్లకే వాళ్ళు అంత ప్రణాళికలు కలిగి ఉంటే, అనంత జ్ఞాని, జగన్నాటక సూత్రధారి. నేను మరలా చెప్తున్నా, నవంబర్ 4వ తారీఖున మీ అందరికి సంబంధించిన ఆశీర్వాదాలు, దీవెనలన్నీ రాసి నా ప్రభు సంతకం పెట్టి, నేను మార్చలేను. వెళదామా సబ్జెక్టులోకి? ఎప్పటికప్పుడు కొత్తగా సబ్జెక్టులోకి వెళదాం అంటుంటాను నేను. మీరు నూతన ఉత్సాహంతో ఆమేన్ ఆమేన్ అంటా ఉండాలి. సంఖ్యాకాండం 23, సంఖ్యాకాండం 23 19వ వాక్యం నుంచి చూద్దాం. నంబర్స్ చాప్టర్ 23 19 డౌన్వర్డ్స్ 25 చదువుకుంటూ వెళదాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటారా? ఇదిగో క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. 4వ తారీఖున నాకు ఎప్పుడైతే సేవకుల కూడికలో కబురు వచ్చిందో, నాట నుంచి నేను ప్రార్థన చేసుకుంటూ సంపూర్ణ రాత్రి కొన్ని స్పెషల్ అకేషన్స్ ఉంటాయి. ఇవాళ హోల్ నైట్ ఒకటి, 22వ తారీఖు రమేష్ పుట్టినరోజు, మోరోవర్ యనమల కుదురు మందిరం వార్షికోత్సవం, పగలు 9ంటికి. ఇవన్నీ మనసులో పెట్టుకొని దానికోసమే 2-3 వారాలు తర్జన భర్జన పడుతూ సబ్జెక్ట్ కంపోజ్ చేసుకుంటూ వస్తాను. అంటే అప్పటి నుంచే ఆయన చెప్పి చేయకుండా ఉంటారా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటారా? అందుకే 1వ తారీఖు ప్రభు చెప్పారు, నేను మీతో చెప్పిన మంచి మాటలు తప్పకుండా జరుగునుగాక. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఏ దీన సేవకుని ముఖాంతరంలోంచి నా తండ్రి మీతో మాట్లాడారో ఖచ్చితంగా నా ప్రభు జరిగించునుగాక. విశ్వసించిన వారు పొందుదురుగాక. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించాడు. ఒక మనిషిగా, ఒక సేవకునిగా నేను మార్చగలనా అండి? తలల పైకెత్త. సాయంకాలం నేను 5ంటికి వచ్చాను, 5:30 అయింది. 8 గంటల వరకు ప్రార్థన చేసుకొని 5:30 అప్ టు 8:30, 8:30 వరకు ప్రార్థన చేసుకొని కాసేపు ఒక అరగంట పడుకొని వచ్చాను. ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ వర్తమానం కంపోజ్ చేసి ప్రార్థన చేసుకుంటూ ఎలా ప్రజెంట్ చేయమంటారు అంటే, ప్రభు అన్నారు, బిలాము ద్వారా దేవుడు మాట్లాడించిన మాట, అబద్ధం ఆడడానికి దేవుడు ఏమైనా మానవుడా? అబద్ధం సంగతి ప్రక్కన పెడితే నా మట్టుకు నేనే చెప్తున్నాను. 2007వ సంవత్సరం
మేరక్క మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా దిగులు పడ్డాం. ప్రార్థన చేసి మంచి మనస్సుతో దీవించి ఆశీర్వదించేవారు ఆవిడ. ఇప్పుడు ఆవిడ లేరే. ఓకే, యేసన్న గారు ఆశీర్వదిస్తున్నారు, కానీ వాళ్ళిద్దరు ఆశీర్వాదంలో ఉంటే ఫుల్ ప్యాకేజ్. ఆవిడ లేదు. సరే, యేసన్న గారు ప్రతి చిన్న విషయానికి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఆయన చేయబెడితే చాలు, ఆ దీవెన ఆశీర్వాదం అట్లుండేది. ఆయన కూడా మహిమలోకి వెళ్ళిపోయారు. సమాధి చేసి కాలినడకన నడుచుకుంటూ పైకి వస్తే ఆరాధన ఛానల్ వాళ్ళు వీళ్ళందరూ మీడియా వాళ్ళందరూ వచ్చి అడిగినప్పుడు యాదృచ్ఛితంగా వచ్చిందో తెలియదు, కానీ గతంలో అమ్మ మాత్రమే లేదనుకున్నాం, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయాం. ఇక మీదట మమ్మల్ని దీవించి మంచి మనస్సుతో ఆశీర్వదించేవాళ్ళు కరువైపోయారని ఆరాధన ఛానల్లో చెప్పాను నేను. రాజు పాస్టర్, నేను, రమేష్ అందరూ పైన వచ్చారు వాళ్ళు. ఇక వాళ్ళిద్దరూ లేరు. ఇక మంచి మనస్సుతో, అంతటి మంచి మనస్సుతో దీవించి ఆశీర్వదించేవాళ్ళు తక్కువైపోయారు, లేరు. నేను మరలా చెప్తున్నాను, మనుషులు కొంత మట్టుకే మనల్ని ఆశీర్వదిస్తారు, లేదా వాళ్ళు బ్రతుకున్నంత కాలమే మనల్ని ఆశీర్వదిస్తారు. కానీ దేవుడు మనిషి కాదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నేను హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ యాటిట్యూడ్ చెప్తున్నా. వాళ్ళకి టర్మ్స్ బాగున్నాయనుకోండి, మాట మంచి బాగుందనుకోండి, ఒత్తుపని గాడ్ బ్లెస్ యూ హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ. వాళ్ళు మనల్ని గాడ్ బ్లెస్ యూ. ఆవగిందంత పొరపచ్చి వచ్చిందా, నీవి మట్టి కొట్టుకొని పోను, నీ దేవసం పెట్ట. ఏది టర్మ్స్ బాగున్నంతసేపేమో గాడ్ బ్లెస్ యూ. ఉదయాన్నే లెగ్గానే గాడ్ బ్లెస్ యూ. అబండెన్స్ ఆఫ్ బ్లెస్సింగ్, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. నీ దుంపాదేగా. మనుషులు. నా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఏకరీతిగానే ఆశీర్వదించే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన యందు ఏ గమనాలు ఛాయలు లేవు. స్పష్టముగా స్ఫటికము వంటి వాడు నా ప్రభు. అబద్ధమాడడానికి, మాట మార్చుకోవడానికి మనిషి కాదు కదా. నాకు బాగా నచ్చిన మాట, ఇదిగో దీవించమని సెలవాయను, ఆయన దీవించాడు. ఇప్పుడు కొత్తగా నేనేం మార్చను. నేను మరలా చెప్తున్నా, నవంబర్ 4వ తారీఖు మీ అందరి కోసం నా ప్రభు ఆశీర్వాదాలన్నీ రాసి టేపేసి పెట్టాడు. ఇక మీరు పొందుకోవడమే మీ వంతు. ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తించునుగాక. ప్రాప్తించాలంటే కింద చదువుకుంటూ వెళ్దాం. ఇవి ఉండకూడదు. ఉండాల్సినవి ఉండాలి. ఉండకూడని వాటిని వేర్లతో పాటు పెకిలించాలి యేసు నామములో. చదువుదాం. ఆయన యాకోబులో ఏ దోషము, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము. దైవజనాంగమా, ఆత్మీయ సమాజమా, నీకోసం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న భక్త జనాంగమా, మీకోసం నా దేవుడు దీవెనలన్నీ వేడిగా హాట్ కేక్ లాగా రెడీ చేసి పెట్టాడు.
నీవు పొందాలి అంటే ఇవి ఉండకూడదు. అనర్హత, అనర్హత, నీలో అనర్హత ఉండకూడదు. ఏముండకూడదట? ఏ దోషము ఉండకూడదు, ఏ వంకర బుద్ధులు ఉండకూడదు. ఒకవేళ దోషం మిమ్మల్ని వెంటాడుతుందా? నేను పాపాన్ని 3 కోణాలుగా విభజించి చెప్తూ ఉంటాను డిసెంబర్లో శుద్ధీకరణ కూడికల్లో. లోపము, పాపము, దోషము. చెప్పండి. లోపము. లోపము హెచ్చరించిన వెంటనే సరి చేసుకుంటారు. లోపము హెచ్చరించిన వెంటనే సరి చేసుకుంటారు. లోపము అనేది తెలియక చేసేది. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. లోపం అనేది తెలియక చేసింది, హెచ్చరించిన వెంటనే సరిదిద్దుకుంటారు. పాపము తెలిసి చేసేది, తెలిసి చేసేది, యేసు రక్తం చేత కడగబడాలి. దోషము చేసిన పాపాన్నే బరి తెగించి పదే పదే చేయడం దోషము. గమనించండి. లోపము ఇదిగో ఇట్లే సరిదిద్దుకుంటాం. పాపము యేసు రక్తం చేత. దోషం పదాలు వేరువేరుగా ఉన్నాయి, వాటి ఇంటెన్షన్ వేరుగా ఉంటుంది. శుద్ధీకరణకు కూడా వేరువేరు ప్రక్రియలు ఉన్నాయి. దావీదు అంటారు 51వ కీర్తనలో, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా. పాపాన్ని కడగండి కానీ దోషాన్ని బాగుగా. పాత నిబంధన గ్రంథంలో దోష నివృత్తికి 7 సంవత్సరాలు పట్టింది, 25 సంవత్సరాలు పట్టింది, 30 సంవత్సరాలు పట్టింది, 40 సంవత్సరాలు పట్టింది, పీక్ అనుకుంటే 70 సంవత్సరాలు పట్టింది. దోషము తొలగిపోవాలంటే ఇట్ విల్ బి టేక్ లాట్ ఆఫ్ టైం. దోషం ఉండకూడదు, పొరపాటు. దోషం అంటే తెలిసిన పాపాన్ని, చేసిన పాపాన్ని తెగించి పదే 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 చేయడం దోషం. బాగుగా. ఆడలేడీస్ మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. వంకాయలు, దొండకాయలు, టమోటాలు ఒక మోస్తరులో కడిగి వంట చేసేస్తాం. అదే సందర్భంలో చేపలు, పీతలు, రొయ్యలు ఇవైతే ఇక మా సహోదరుల సంగతి చెప్పే పనే లేదు. ఇదిగో ఈ ధర్మాకోల్ షీట్ లేదు. ఒక్కోసారి చేపల కూర తింటుంటే ధర్మాకోల్ షీట్ తిన్నట్టుంటుంది. ఏమిట్రా ఇది? చేపల కూర అన్నా. నిజమారా? చేప అన్నాక దానికి ఒక సహజ సిద్ధమైన గుణం ఒకటి ఉంటుంది, ఆ వాసన. అది ఉంటే బాగుంది. దాన్ని ఏరియల్ పౌడర్లో కడిగి, హార్పిక్స్లో శుభ్రంగా కడిగి, అంటే శుభ్రంగా ఉండాలి. శుభ్రం సంగతి దేవుడి రుచి ఉండాలి కదా. మనమేమో ఈ ధర్మాకోల్ లేదు, సీలింగ్ చేస్తాం, తింటాం. అంటే బాగుగా అందులో నీసు వాసన పోవాలంటే దీవించమని నాకు సెలవాయను, నా తండ్రి మిమ్మల్ని దీవించాడు, కొత్తగా నేను వచ్చి ఏమీ మార్చలేను. మీరు దీవించబడాలంటే దోషం ఉండకూడదు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఏ వంకరతనము ఉండకూడదు. పొరపాటున వంకర బుద్ధులు, వంకర మాటలు, వంకర చేష్టలు ఉండకూడదు. ఈ రాత్రి వంకర తలంపులు, వంకర త్రోవలు యేసు నామములో సరళం చేయబడునుగాక. కొంతమంది అంటారు, సొలొమోను లాంటోళ్ళు ప్రసంగి గ్రంథంలో అంటాడు, వంకర త్రోవలు సరళం చేయడం ఎవరి వల్ల? ఆయన పెద్ద వంకరోడు. తన వంకరోడు గనక వంకర మార్గాలు సరళం చేయడం ఎవరి తరము? యెషయా గ్రంథంలో దేవుడు ఏమంటారు?
వారి ఎదుటి చీకటిని వెలుగ్గా మారుస్తాను, వంకర త్రోవల్ని సరళం చేసి వారి చేయి విడువక నేను వారిని నడిపిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వద్దాం 22వ వాక్యం. రాజు యొక్క జయధ్వని వారిలో ఎవరిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తారో తెలుసా? మన రాజు ఎవరు? ఎవడరా? నాగరాజు అండి. నాగరాజు కాదురా, మన రాజు ఎవరు? యేసు రాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము. అద్భుతం. హల్లెలూయా. యేసు రాజుగా వేద్దామా? 1 భూలోకమంతా కొట్టు యేసు భూలోకమంతా తెలుసుకుంటాడు. రావి కోటి దేవుడు రారాజుగా యేసు రారాజుగా కొట్టు యేసు రాజుగా. రెండు చేతులు పైకెత్తచ్చుగా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా కనిపెట్టి లోకమంతా శ్రమకాలం, విడువబడుటే నీవు విడువబడుటే యేసు రాజుగా. కొట్టు యేసు లోకమంతా తెలుసుకుంటా. అబద్ధమాడడానికి దేవుడు నరుడు కాడు. ఆయన మాట ఇచ్చి చేయకుండా ఉంటాడా? మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? ఎవరి జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదిస్తాడు? సేవకులమైన మా గురుతర బాధ్యత ఏమిటో తెలుసా? చేతులెత్తి దేవుని నామం పేరట దీవించడం మాత్రమే మా వంతు. దీవించే బాధ్యత ఆయనది. అర్హత ఉండాలి. చెప్తాను వర్తమానంలోకి వెళ్ళాక. రాజు యొక్క జయధ్వని వారిలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రతి వేకువ మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? అయ్యగారు, మా ఆయన ప్రభువులోకి రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను. నువ్వు ఒక్కదానివే చేయమ్మా, ప్రభు నీతో ఉంటాడు. లేదు, నేను మా అబ్బాయి ప్రభువులోకి వచ్చాం, మీరే చేయండి. వేకువనే ఉదయకాల స్తుతి నైవేద్యం మీ ఇంట ఉంటే, సాయంకాల స్తుతి నైవేద్యం మీ ఇంట ఉంటే, ఆ స్తుతి నైవేద్యాన్ని ఇంపైన సువాసనగా నా తండ్రి ఆగ్రానించి మిమ్మల్ని ఆశీర్వదించునుగా. ఖచ్చితంగా ఆత్మీయుల కుటుంబాలలో ఉదయకాల స్తుతి నైవేద్యం ఉండాలి, సాయంకాల స్తుతి నైవేద్యం ఉండాలి. రాజు యొక్క జయధ్వని మీ ఇంట్లో ఉండాలి. ఖచ్చితంగా పాటలు పాడాలి. వేకువనే లెగ్గానే నోరారా ప్రభువుని స్తుతించాలి. జయధ్వని ఉండాలి మీ ఇంట్లో. కట్ చేసుకుంటూ వెళ్తాను, పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కనుక. 23వ వాక్యానికి వెళితే నిజముగా యాకోబులో మంత్రము, ఇశ్రాయేలులో శకునము. ఇన్ ఇంగ్లీష్,
In English, surely there is no enchantments against Jacob, neither is there any divination against Israel. వాస్తవంగా ఉండాల్సిన మాట ఏంటంటే, నిజముగా యాకోబుకు విరోధముగా ఏ మంత్రము పనిచేయదు, ఇశ్రాయేలుకు విరోధంగా ఏ శకునము క్రియ జరగదు. మేబీ ఆగు, మీలో ఎవరైనా లేక ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న భక్తులారా, మీలో ఎవరికైనా పలానోళ్ళు మాకు చేతబడి చేశారని అనుమానం ఉంది, పలానోళ్ళు శకునాలు మా మీదకి, లేకపోతే చిల్లంగి చేశారు, లేకపోతే బాణామతి, లేకపోతే చేతబడి, లేకపోతే ఇంకొకటి ఇలా మాకు అనుమానాలు ఉన్నాయి, అందువల్ల మేము ఇట్లా అయిపోయాం. మీలో ఎవరైనా, అందరని నేను అన్నాం, మీలో ఎవరైనా ఇట్లాంటి అనుమానాలతో లేక నమ్మి బాధపడుతూ, దిగులు పడుతూ, కుమిలిపోతూ, కృంగిపోతూ, భీతి చేత కృంగిపోయినారా? యేసు నామములో మీకు విరోధముగా ఏ చేతబడి శక్తులు, ఏ మంత్ర శక్తులు, ఏ శకునము క్రియ జరగదు. యేసు నామములో లయమైపోవునుగాక. చెప్పండి ఆమేన్. యేసు నామములో మీకు విరోధముగా లేచిన చేతబడి శక్తులు లయమైపోవునుగాక. మంత్ర శక్తులు లయమైపోవునుగాక. చేతబడి శక్తులు లయమైపోవునుగాక. అంత్రాలు తంత్రాలు లయమైపోవునుగాక. విరోధముగా లేచిన వాళ్ళు అంతమైపోతారు, కనుమరుగైపోవుదురుగాక. ఇదే దీవెన. మీకు విరోధముగా లేచిన వాళ్ళు, మీకు విరోధముగా గుంపు కూడిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ పక్షమవుతారు యేసు నామములో. హల్లెలూయా. ఈ నవంబర్ నెల 1వ తారీఖున వాగ్దాన సందేశంలో 4వ మాట చెప్పాను. మిమ్మల్ని మింగాలనుకున్న వాళ్ళు మింగివేయబడతారు, మిమ్మల్ని బాధించిన వాళ్ళు చెరపట్టబడతారు, తప్పకుండా చెరలోకి వెళతారు, చర్మం ఓడబీకేస్తాను వాళ్ళని. రోషము కలిగిన దేవుడు మన దేవుడు. యాకోబుకు విరోధంగా ఏ శకునము, ఏ మంత్రము, ఏ చేతబడి క్రియ జరగదు. వాస్తవంగా నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము, బట్ ఇన్ ఇంగ్లీష్ నాలుక, మీకు విరోధంగా మాట్లాడే ఏ నాలుక, టంగ్, మీకు విరోధంగా మాట్లాడే ఏ నాలుక వర్ధిల్లదు. ఎవరైతే అవమానించి, అనుమానించి, దూషించి, దుర్భాషలాడారో ఆ నోటే మిమ్మల్ని గురించి ప్రశంసించే మాటలు పలికే రోజులు ప్రభు చూపెట్టబోతున్నారు. ఇదే దీవెన, ఇదే ఆశీర్వాదం. ఇవన్నీ జరగాలంటే 24వ వాక్యం, ఇదిగో ఆ జనము ఆడ సింహము వలె, అది సింహము వలె నిక్కి. కొన్ని వందల వర్తమానాలు చెప్పుంటాను, మీరు వినుంటారు. దేవుని దీవెనలు మీకు కలగాలంటే, మీకు విరోధముగా రూపించబడిన దుష్ట దుర్మార్గపు శక్తులు లయమైపోవాలంటే ప్రతి ఒక్కరూ నిక్కి నిలవాలంటే మోకాళ్ళ ప్రార్థన. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పుంటాను. చిన్నపిల్లోడు రారా, ఒకడు రారా, చిన్నపిల్లోడు, వీడు కూడా కాదు, ఇంకొంచెం చిన్నపిల్లోడు ఎవడైనా రారా. రే, నీకు నిద్ర రాలేదురా? మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. కార్డ్లెస్ మైక్ అక్కడ, కార్డ్లెస్ మైక్ బట్టి నేను వర్తమానం అంటే వాక్యాలు చూపెట్టడం కష్టమవుద్ది. ఒకప్పుడు శత్రువు, యెషయా గ్రంథంలో ఉంటాయి ఈ మాటలు. ఒకప్పుడు శత్రువు మన మెడబట్టుకొని నేను దాటిపోవునట్లుగా నీవు బోర్ల పడుకో, నేను నీ మీద నడిచి వెళతాను అంటాడు. యెషయా గ్రంథంలో శత్రువు తినంటాడు, ఏమండి నేను పేదోడినని, దిక్కులేని వాడినని, దరిద్రునని, నిరుపేదననే కదా మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారంటే,
శత్రువు మెడబట్టుకొని గట్టిగా, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, డేయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను దాటి వెళ్ళున్నట్లుగా బోర్లు పడుకో. వీడు పడుకోనని మారం చేస్తే బలవంతంగా పడుకున్నాను, బోర్లు పడుకో. ఎందుకంటే శత్రువు మన మెడ ఎవరు పట్టుకొని ఉన్నారు? శత్రువు పట్టుకున్నాడు. మనం పడుకోనన్నా బలవంతంగా పడుకోబెట్టి శత్రువు వాడి మీద వెన్ను మీద నడిచి వెళ్ళాడట. శత్రువు కాళ్ళకి మట్టి తగలకూడదని వాడు పేదోడని, నిరుపేదని, దీనుడని, దరిద్రుడని, ఎవరు లేరని బలవంతంగా మెడ వంచి వాడి మీద నడిచి వెళ్ళాడట. నా దేవుని వాక్యం ఎంత అద్భుతమో తెలుసా? లేగరా, యోధా యోధా యోధా, ఇక మీదట నీ చెయ్యి శత్రువు మెడ మీద ఉంటుందిరా. ఇప్పుడు నేను మీకు ఒక విజువల్ చూపెడతాను. రే, నేను ఎట్లా పట్టుకున్నానో అట్లా పట్టుకున్నాను. కాళ్ళు చూపెట్టు, కాళ్ళు పట్టుకో, ఇక్కడ పట్టుకో, కాళ్ళు నిలబడుకుని పట్టుకో, అటు తిరుగు, పట్టుకో, మేడ ఇట్లా పట్టుకో, ఇక్కడ రా, ఇక్కడ పట్టుకో, కాళ్ళు చూపెట్టు. కాళ్ళు ఏం చేశాడు? పట్టుకోరా, మెడ పట్టుకో. కాళ్ళు ఏం చేశాడు? నిక్కి. యోధా నీ చెయ్యి శత్రువు మెడ మీద ఉండాలంటే నువ్వు నిక్కి నిలబడాలి. దీన్ని అంటారు మోకాళ్ళ ప్రార్థన. శత్రువు నీ మీద జయాన్ని పొందుతూ ఉన్నాడంటే నీలో ప్రార్థన యావత్ చచ్చింది. ప్రార్థన ఉజ్జీవం లేదు. నేటి రోజుల్లో క్రైస్తవ సమాజాల మీద, సంఘాల మీద దాడులు, హత్యలు, దారుణాలు జరగడానికి కారణం చావ సచ్చిన క్రైస్తవ్యం అయిపోయింది. సేవకుల్లో రోషం ఎక్కడా? మోకాళ్ళ ప్రార్థన ఎక్కడా? కూలిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టాలి. రోషము కలిగిన పోరాట పటిమతో లేగాలి క్రైస్తవ్యం. క్రైస్తవ్యమా, మేలుకో. శత్రువు ఇంకా నీ మెడ మీద పట్టుకొని బలవంతంగా వంచి నీ మీద కాళ్ళుతో నడుస్తున్నాడంటే చావచచ్చిన క్రైస్తవుడా? కావాల్సింది ప్రభువుకి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి క్రైస్తవుడు నీ మీద శత్రువు జయాన్ని పొందుతున్నాడంటే నీలో ప్రార్థన యావత్ చచ్చింది. నువ్వు నిక్కి నిలవాలి, మోకాళ్ళ మీద ఉండాలి. నువ్వు గనక నికరంగా మోకరించి ప్రార్థన చేస్తే పునాదులు కదులుతాయి. యేసు నామములో పాతాళపు సాతాను కోటలు కదులుతాయి. పునాదులు కదులుతాయి. దగ్గర పడ్డాయి, ఆ రోజులు దగ్గర పడ్డాయి. యేసు థ్యాంక్ యూ. ఈ దీవెనలన్నీ నీకు కలగాలంటే చివరికి బిలాము ఏమంటాడు తెలుసా? ఇది ఇంటర్నేషనల్ మాంత్రికుడు. నేను శపిద్దామని వెళ్ళాను, ఒక్క శాపం కూడా నా నోట పాపడు బాలాకు అంటాడు. అరే, నీకు లంచం ఇచ్చి, నీకు ఫ్లైట్ టికెట్లు పెట్టి, ఇన్ని పెట్టి నేను తీసుకొస్తే నువ్వు శపించకుండా దీవించేసేవేమిట్రా? దైవజనాంగమా, మనమందరము ఆశీర్వాదకరంగా ఉండాలని మన ఆరాధ్య దైవమైన ప్రభు శపించబడిన శిలువ మ్రాను మీద వేలాడాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం నుండి చదువుతారు. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు. ఎవరు? మనమే. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను.
ఆ తర్వాత మాట, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. దైవ జనాంగమా, నీ శాపానంతటిని నా ప్రభు భరించాడు. ఇక మీదట నీవు శాపముగా ఉండవు. ఇక మీదట నీ కుటుంబం శపించబడిన కుటుంబం కాదు. ఆనందపురములో, ఆనంద గృహములో నివసించే దైవ జనాంగమని మిమ్మల్ని గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు ఇక మీదట. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో ఆశీర్వాదం. మొదటిది ఏంటి? యెహోవా నిన్ను ఆశీర్వదించి, రెండో మాట, నిన్ను కాపాడునుగాక. నిన్ను కాపాడునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను కాపాడునుగాక. మనం ఆరాధిస్తూ ఉన్న యేసయ్య సుగుణాల సంపన్నుడు. ఆయనలో ఉన్నవన్నీ సుగుణాలే. అందులో ఒకటి కాపాడే దేవుడు. మనం అడగాలి, ఆయన కూడా చెప్తారు. ఏమన్నా తెలుసా? అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలోనూ నేను వానిని కనుగొని, ఆవరించి, పరామర్శించి, కనుపాపను వలె నేను వాణ్ణి. దేవుడు అంటారు, కనుపాపను వలె నేను వానిని. కీర్తనలో దావీదు అంటారు, దేవా, ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లు నన్ను కాపాడు నాయనా. అడగాలి. చెప్దాం అందరమే. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము. ఏమండి, అందరూ స్పందించండి. అందరు బయట కూర్చున్న వాళ్ళు కూడా, బాబు అందరూ స్పందించండి. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము, మీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగున మా అనుదిన ఆహారం మాకు, మా అప్పులను మీరు క్షమించండి. 3, అపాయము కీడు రాకుండా మమ్మల్ని కాపాడండి. ఆహారము, అప్పు లేని జీవితము, అపాయములో నుంచి మమ్మల్ని. ఒక మనిషి జీవితంలో ఎంత ప్రాథమిక అంశం కాకపోతే ప్రభు ఈ 3 మాటలు చెప్పారు అక్కడ. అపాయము రాకుండా మమ్మల్ని కాపాడండి. అది ఎలా కాపాడాలి? దావీదు అంటారు, ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లు నన్ను. ఇదిగో ఈ శరీరంలో బోలెడని ఇన్స్ట్రుమెంట్లు అంటున్నా, ఆర్గన్స్ ఉన్నాయి, బోలెడని అవయవాలు ఉన్నాయి, అన్నీ ఖరీదైనవే. ఇదిగో ఈ బుర్రలో గుజ్జుందా? గుజ్జు ఖరీదైందేనా కాదా? గుండెకాయ ఖరీదైందా కాదా? కిటికీలు ఖరీదైనవా కావా? అన్నీ ఖరీదైనవే. మరి దావీదు ఎందుకు ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లు నన్ను. ఉత్తకే రాస్తారా కీర్తనలు? ఎందుకంటే నడిచి వెళుతూ ఒక రాయిని తట్టుకున్నాం అనుకోండి, తట్టుకున్న వెంటనే అబ్బా అంటాం. తట్టుకుంది ఎక్కడ? స్పందించింది ఏమిటి? మొట్టమొదట ఇది కామన్ పాయింట్ చెప్పా మీకు. ఇంకొక పాయింట్ చెప్తాను. నేను ఒక చోట నిలబడుకొని ఉన్నాను, ఎవరికోసం ఎదురు చూస్తున్నా అనుకున్నా. నా వెనక శాఖరు వస్తూ వెనక నుంచి గుర్తుపట్టాడు నన్ను. ఇది మీరు అంత ఫిగరా పాస్టర్ గారు అనుకునేవాళ్ళు కాదు. బట్ట పొట్ట ఉంది కదా, అందుకని వెనక నుంచి స్పష్టంగా గుర్తుపట్టాడు. ఆ ఎకరం లేదంటే గుర్తుపట్టాడు. ఎంత చనువైతే లేదులే కానీ చెప్తున్నా. గుర్తుపట్టి అలా వచ్చి
అన్నా ప్రైజ్ దిలాడు అన్నాడు అనుకోండి, వెనక అట్లా అన్నాడు అనుకోండి. నేను అనేది ఏంటంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, డైరెక్ట్ ఆర్, ఈ బాడీలో ఎక్కడ ఏ స్పందన కలిగినా మొట్టమొదట ప్రతిస్పందించేది కనుపాప. వాడు వెనక నుంచి నన్ను ఇట్లా అన్నాడు అనుకోండి, అంటాను గుండె లబ్డబ్ అనే తర్వాత సంగతి, బీపీ తర్వాత సంగతి, మొట్టమొదట స్పందించేది. అందుకే నా ప్రభు అంటారు, మిమ్మును ముట్టినవాడు నా మిమ్మును ముట్టినవాడు నా, పాడాలి ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం. ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం. పాడాలి అందరు. కృపలను తలంచుచు, కృపలను మనసారా ఆయుష్కాలమంతా హల్లెలూయా. జస్ట్ నోట్ చేసుకోండి, 121వ కీర్తన 8 వాక్యాలు ఉంటాయి. 6 సార్లు కాపాడును కాపాడును కాపాడును. మధ్యరాత్రి కదా ఇది. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడు. బాబా అందరం చదువుదాం ఆ కీర్తన. 121వ కీర్తన. ఇదేదే రాత్రంతా మనం చదువుకుంటూ ప్రభువుని ధ్యానించాలి. ఓకే, అందరూ 121వ కీర్తన తీసి నాతో కలిసి, నా తర్వాత చదివితే వయోధిక విద్యా కార్యక్రమం అనుకుంటారు, నాతో కలిసి, రైట్. కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను, చదవాలి, ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు. యెహోవాయే నిన్ను కాపాడును, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను చప్పట్లు కొడుతూ ఆమేన్ చెప్పాలి ఆమేన్. చప్పట్లు కొడుతూ ఆమేన్. 8 వాక్యాలు ఉన్నాయి. 6 సార్లు కాపాడును. దానియేలు మీద నిందలేశారు, తీసుకెళ్ళి సింహాల గుహలో వేద్దాం అనుకున్నారు. ఉదయాన్నే న్యాయస్థానానికి తీసుకొచ్చారు దానియేలుని. రాజు దానియేలు మీద అత్యంత ప్రేమ కలిగినోడు గనక ఉదయం మొదలుకొని సూర్య అస్తమయము వరకు ప్రయత్నించాడట. దానియేలుని విడిపిద్దాం, తప్పిద్దాం, సింహాల గుహలోకి వెళ్లకుండా రాజు వల్ల కాలేదట. మనుషులు ఎంతవరకు మనల్ని కాపాడుతారు? మనుషులు మనకున్న సమస్యల మధ్యలో, ఇబ్బందుల కొలిమిలో ఎంత మట్టుకు మనల్ని కాపాడుతారు? 91వ కీర్తన 11, 12.
91వ కీర్తన 11, 12. నీ మార్గములన్నిటిలో చదవాలి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో. నేననేది ఏమిటంటే దేవదూతలు కాదు, నేను ఇక్కడ ఒక మాట రాసుకున్నాను. సైన్యము సైనికుల కంటే దేవదూత కంటే మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే ఏలియా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే దేవదూతలు వచ్చారు, రైట్. దానియేలు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనక దేవుడు తన దూతను పంపి, ఓకే, వాళ్ళు పవర్ఫుల్లే. హిజ్కియా రోజుల్లో బెదిరింపు ఉత్తరాలు రాసి భయపెడుతూ ఉంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఒక్క దూత వచ్చి 185,000 మందిని, పెద్ద ఆవిడ ఫైట్ కూడా చేయలేదు దేవదూత, జస్ట్ కత్తిట్లా జులిపించిందంట, సచ్చూరుకున్నారు అందరూ. ప్రతి చోట దేవదూతే. పేతురు చెరసాల్లో ఉంటే దేవదూత వచ్చారు. నేనంటాను దేవదూత కాదు మనకు దేవదూత కాదు, నా ప్రభువే, మన ప్రభువే తన కనుపాపన వలె మనల్ని కాపాడును గాక. అలా కాపాడాలంటే నేను మరలా చెప్తున్నా, రాబోతున్న 2025 నుండి మహిమ కలిగిన మంచి సంవత్సరాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇలా జరగాలంటే యజ్రా ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. మాకును, మా పిల్లలకి, మా ఆస్తికి, మా ప్రయాణానికి, భవిష్యత్తులో మేము బాగా ఉండాలంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి సైన్యాన్ని అడుగుదాం అనుకున్నాం, సిగ్గు అనిపించింది. అయినా మా దేవుడు మాకు తోడై ఉంటే రాజుగారి సైన్యం ఎంత, సైన్యాధిపతులు ఎంత, దేవదూతలు ఎంత, మా దేవుడే మమ్మల్ని కాపాడును గాక. రాబోతున్న సంవత్సరాల నుంచి మీరు, మీ పిల్లలు, మీకు కలిగిన ఆస్తి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని, సిస్టర్ వాయిస్ నా మానిటర్లో పెంచాలి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీకేం పోయే కాలం. స్వప్నాథ్ దొంగ సచ్చినోడు, వీడు కుళ్ళుబోతాడు. దేవునితో చెప్తున్నాడు, వేసితివి కదా, మరి ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను కదా. దేవుని కాపుదల మీకు, మీ పిల్లలకి, మీకు కలిగిన యావత్తుకి. హల్లెలూయా. కాపుదల లేకుండా ఉన్నారా? నా ప్రభువే. సేవకుల బాధ్యత ఏంటి? అహరోనుతో ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో ఇట్లా, యెహోవా మిమ్మును ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కలిగిన యావత్తుని కంచె వేసి నా తండ్రి కాపాడునుగాక, కాపాడునుగాక, కాపాడునుగాక. మూడో మాట కొంచెం మీకు చెప్పాలంటే, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 6:25వ వాక్యం. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను తెలుగు బైబిల్లో కరుణించునుగాక. మంచి మాటే. ఇన్ ఇంగ్లీష్, గ్రేషియస్ ఆన్ టు thee. The Lord make his face shine upon thee and be gracious. యేసు నామములో మీకందరికీ కృప కలుగునుగాక. యేసు నామములో మీకందరికీ కృప కలుగునుగాక. యేసు నామములో మీకందరికీ కృప వెంబడి కృప కలుగునుగాక. కృప వెంబడి కృప కలుగునుగాక. నూతనమైన కృపలు కలుగునుగాక. బహువిస్తారమైన కృపలు కలుగునుగాక. శాశ్వతమైన కృప కలుగునుగాక. బహు ఉన్నతమైన కృపలు కలుగునుగాక. అపరిమితమైన కృపలు మీకు కలుగునుగాక. మీరు కృప పొందుదురుగాక.
సందేహమే లేదు. ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి మీకు కరుణించునుగాక, కృప చూపునుగాక. సేవకులమైన మా బాధ్యత ప్రతినిత్యం ఇదే. ప్రభు మిమ్మల్ని కరుణిస్తారు, కార్యాలు చేస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, సమాధానం ఇస్తారు. మనుషులు అదే కొంత మట్టుకే, కానీ నా దేవుని కరుణా కటాక్షం ఎంత ఉన్నతమైన స్థాయికి, స్థితికి మనల్ని తీసుకెళ్తుందంటే, యెషయా గ్రంథం 30 యెషయా గ్రంథం 30:18-19. కావున మీ యందు దయ చూపవలెనని. యెషయా గ్రంథం 30:18-19. కావున మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యం చేస్తున్నారు, మిమ్మును కరుణింపవలని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ. సో వాట్ ఏం జరుగుతుందట? సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉంటారు. జనమా మాట్లాడాలందరూ జనమా నీవికేమాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే ఉత్తరమిచ్చును గాక. ఆమేన్, ఆమేన్. నిశ్చయముగా ఆయన మిమ్మల్ని కరుణించును గాక. నిశ్చయముగా ఈ 20 రాత్రి 21లోకి వచ్చేసాం. నిశ్చయముగా నా తండ్రి మిమ్మల్ని కరుణించును గాక. ఆలస్యం అయిపోయింది పాస్టర్ గారు, ఆలస్యం అయిపోయింది, దేవుడు అశ్రద్ధ చేశాడు. ఆలస్యం కూడా కాదు, ఇది అన్యాయం చేశాడు నాకు అని మీరు భ్రమపడుతున్నారా? కనిపెట్టు, ఓర్చుకో, కనిపెట్టు. మొరపెట్టావు కదా ఈ రాత్రి, జనమా నీవికేమాత్రం కన్నీరు విడవు, ఆయన నిశ్చయముగా నిన్ను, నీ మాట వినగానే ఆయన నీకు. అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, 2-2.5 గంటలు ప్రభు మీతో మాట్లాడారు. చివరి ప్రార్థనలో ఒక 10 నిమిషాలు మీరు ప్రభుతో మాట్లాడండి అని చెప్పేది అదే నేను. మీరు మాట్లాడకపోతే ఎలాగా? ఆయన నీ మాట వినగానే చెప్పండి, మాట్లాడాలిగా. మీరు అప్పుడు ఏం మాట్లాడాలనుకున్నారో, ఏం కుమ్మరించాలనుకున్నారో మాట్లాడండి ప్రభుతో. అలా కాకుండా సేవకులు అరిసి గీ పెడతా ఉంటే మౌనంగా ఇట్లా కూర్చోంటే ఎలాగా, నుంచోని ఉంటే ఎలాగా? మాట్లాడాలి. నీవికేమాత్రం కన్నీరు విడవకుందువుగాక, యెహోవా నిశ్చయముగా మిమ్మల్ని కరుణించునుగాక. పరిగెత్తు వాని వలననైనను, పొందగోరు వాని వలననైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే ఇవి జరుగునుగాక. మనుషుల దగ్గరికి పరిగెట్టకండి, రాజుల దగ్గరికి పరిగెట్టకండి, అధికారుల దగ్గరికి పరిగెట్టకండి. దేవుడే. మరి దేవుని కోసం ఎంతకాలం ఎదురు చూడాలండి? ఆలస్యమైంది, అన్యాయం చేసేటట్టున్నాడు దేవుడు. ఎందుకు చేస్తాడమ్మా బాబు, ఎందుకు చేస్తాడు దేవుడు అన్యాయం చేయడానికి? ఆయన మనిషా? మాట తప్పడానికి మనిషా? కాదే. మాటిచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? మాటిచ్చి కార్యాలు జరిగించకుండా ఉంటాడా? కాదే. విశ్వసించండి, నిడివి పెట్టుకోండి. 50 రోజుల్లో ఖచ్చితమైన దీవెనలు, ఆశీర్వాదాలు, నా దేవుని కరుణా కటాక్షములు మీకు కలుగునుగాక. 4 ఇందులోనే యెహోవా నీ మీద తన, ఇన్ ఇంగ్లీష్ 26వ వాక్యం, నంబర్స్ చాప్టర్ 6:26. సంఖ్యాకాండం 6:26 పెట్టండర్రా. ద లార్డ్ లిఫ్ట్ అప్ హిస్ కౌంటినెన్స్ అపాన్ ది. తెలుగులో సన్నిధి కాంతి. 2 చోట్ల సన్నిధి కాంతి కాదు, 2వ లైన్లో 2:26లో ద లార్డ్
లిఫ్ట్ అప్ హిస్ కౌంటినెన్స్. యెహోవా తన ముఖ కాంతి మీ మీద ప్రకాశింప చేయబోతున్నాడు. ఆయన ముఖ కాంతిని చూడాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. మంచిది. ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఎందుకేముందండి, అయ్యగారు పాట పాడేవారు కదా, 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన. అందరూ మాడదాం. 1 2 3 4. 10,000లోన అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. పాడదాం. ఉన్నతుడా, రక్షకుడా, అద్భుతం. ఉన్నతుడా, నిన్ను ఆరాధించెదను. రక్షకుడా, నిన్ను ఆరాధించెదను. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని ప్రియమారనామది కోరెనే. ప్రియమారనామది కొడు తరే నారారెనే తరే నారారెనే. ప్రియు ఆడాలి ఆడాలి. ఆశ కలిగిన వాళ్ళకి ఆయన ముఖ దర్శనాన్ని చూపెట్టబోతున్నాడు ఆయన. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలి. చెప్పండి. ప్రియు ఆశగా అడగండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఏమాత్రం నిరాశపరిచే దేవుడు కాదు ఆయన. నిన్ను చూడాలని ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని. హరే నారాయణే హరే నారాయణే హరే నారాయణే హరే నారాయణ. రెండు చేతులు పైకెత్తి ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక అరగంటలో ముగిస్తాను. ఎంతవరకు మీకు దైవ ప్రత్యక్షత లేదా? ఎంతవరకు దైవ ప్రత్యక్షత లేదా? దైవ దర్శనం లేదా? ఈ మధ్యరాత్రి ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు. ఎంతమంది అయితే వాంఛతో, ఆశతో కాదు, యు మస్ట్ హ్యావ్ డీప్ డిజైర్, యు మస్ట్ హ్యావ్ డీప్ డిజైర్. వాంఛతో ఎవరైతే అడగబోతున్నారు ఈ రాత్రి, నా ప్రభు ముఖ దర్శనం చూడబోతున్నారు. అయ్యగారు యేసయ్యను చూస్తే ఏమవుతుందండి? 34వ కీర్తన 4వ వాక్యం, Psalms 34:4. ఎత్తేదేది గట్టి చదువమ్మా, ఊరించి ఆపుతావా? 34వ కీర్తన 4వ వాక్యం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. క్షమించాలి, పెద్ద మనసుతో క్షమించండి. 5వ వాక్యం 34వ కీర్తన 5వ వాక్యం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన. ఏక మీదట నా జనులకి ఎన్నటికి సిగ్గునందరు. చెప్పండి గట్టిగా. అహరోను ఇదిగో ఈ మాటలు చెప్పు నా బిడ్డలకి. ఏమని చెప్పమంటారండి? నా ముఖ కాంతి వాళ్ళ మీద ప్రకాశింప చేస్తాను. ఏం జరుగుద్దయ్యా మీ ముఖ కాంతులు అంటే, ఒక్కసారి నన్ను చూడమని చెప్పాలి. నేను
ఒక్కసారి నన్ను చూడమని చెప్పరా బాబు. వాళ్ళకి వెలుగు కలుగుతుంది, వారికి వెలుగు కలుగుతుంది. ఇక మీదట మీరు లజ్జింపకపోవుదురుగాక, నా జనులు ఇకెన్నటికి సిగ్గునందరు. వేకువ 8 కలిసి వలలేస్తున్నారు. 8 కలిసి వలలేస్తున్నారు. వేసిందే వేస్తున్నారు. మరలా పాట ఒకటి, రాత్రంతయు ఆగు, ఒక్క చేప లేదు. ఎవరో పిలిచారు అటువైపు. వాళ్ళు వేస్తూ ఆయన చూశాడు. అంతే వెలుగు కలిగింది. 153 గొప్ప చేపలు. శీలావతో, ప్రభావతో, భాగ్యవతో, సుందరవతో కాదు, గొప్ప చేపలు. నిన్న మొన్నటి వరకు ఇంటెద్ది కట్టుకోవడానికి నానా బాధలు పడేవాళ్ళు. నిన్న మొన్నటి వరకు పిల్లలకు ఫీజు కట్టలేక చదువు మానిపించేశారు. వ్యాపారంలో పెట్టుబడి లేక ఒకప్పుడు 10 మందికి జీతాలు ఇచ్చినాడు, ఈరోజు జీతం కోసం క్యూలో నుంచున్నాడు. 3.5 సంవత్సరాల క్రితం దరిద్రం కదా నిలువెత్తు నాట్యం ఆడింది పేతురు కొంపలో. 3.5 సంవత్సరాల క్రితం దరిద్రుడు కాదా? అప్పుడేదో రెండు ధోనిలు నిండే. మరలా చెప్తున్నా, ఏ పరిస్థితుల్లో మీరు సిగ్గుపడి తలదించుకొని ఉన్నారు? ఇక ఈ జన్మలో మరలా తలెత్తుకోగలనా అని ఇబ్బంది పడుతున్నారు కదా. నా ప్రభువుని చూడండి, ప్రభు వైపు చూడండి. వారు నా తట్టు చూడగా వారికి వెలుగు కలుగుతుంది. ఇకెన్నటికీ చెప్పండి, ఇకెన్నటికీ సిగ్గు కలగదు. యెషయా గ్రంథం 66:14. యెషయా గ్రంథం 66:14. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. మీ ఎముకలు లేత గడ్డి వలె బలయును. యెహోవా హస్తము. స్తోత్రం చెప్పు గట్టిగా. చూడండి, హోల్ నైట్ ప్రేయర్ అంటేనే రోగాలు, రొచ్చు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. ఈ రాత్రి నా ప్రభుని చూడండి, నా ప్రభు ముఖాన్ని చూడండి. అయ్యగారు వాళ్ళు వచ్చారా రాలేదా? అక్కోళ్ళు వచ్చారా రాలేదా? ఇంకా రాలేదా? ప్రభు ముఖాన్ని చూడండి. యేసు నామములో సర్వ రోగ నివారణ కలుగునుగాక. యేసు నామములో సర్వ రోగ నివారణ కలుగునుగాక. యేసు నామములో సడలిన నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగులు బలపరచబడునుగాక. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత మీకు కలుగునుగాక. దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో, నా తండ్రి తన వాక్కు పంపి మిమ్మల్ని బాగు చేయునుగాక. మీ ఎముకలు లేత గడ్డి వలె క్రొవ్విన దూడల గంతులు వేయినట్లుగా, లెబానోను మీద గురిపోతు పిల్లల గంతులు వేయినట్లుగా యేసు నామములో మీకు ఆరోగ్యం కలుగునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక. యేసు నామములో శీఘ్రముగా స్వస్థత కలుగునుగాక. యేసు నామములో సర్వ రోగ నివారణ కలుగునుగాక. ఆయన తట్టు చూడండి, ఆయన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపచేస్తాడు. 26వ వాక్యంలో ఇంకొక చిన్న ట్విస్ట్ అవుతుంది, చూద్దాం. 26వ వాక్యంలో ఇంకొక మాట చూపెట్టండి. సంఖ్యాకాండం 6:26లో ఇంకొక తర్జుమాలో ఏమనుంటుందంటే, యెహోవా నీ మీద తన ముఖకాంతిని ఉదయింపచేసి నీకు అదే గివ్ యూ లైఫ్ కంటిన్యూలీ. గివ్ యూ లైఫ్. నీకు ఆయన ముఖకాంతిని ప్రకాశింపచేసి
గివ్స్ యూ లైఫ్ కంటిన్యూઅల్లీ. నీకు దీర్ఘాయువును ప్రసాదిస్తాడట. ఆయన ముఖకాంతిని ప్రకాశింపచేసి వెలుగు కలుగు చేసి గివ్ యూ లైఫ్ కంటిన్యూઅల్లీ. గతంలో బోలని బలహీనతలు వస్తూ ఉండేవి. ఐ థింక్ వాగ్దాన సందేశంలో చెప్పాను. యోబు అంటాడు, గాయమైంది, మానిపోయిన గాయం మరలా. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యగారు మొన్న సెప్టెంబర్లో టైఫాయిడ్ వచ్చింది, బాగా మరలా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఏమంటారండి? టై 80 అంటారు. గతంలో 40 వచ్చింది, మరలా వచ్చింది కదా, 40 + 40 80 అవుద్ది. గాయమైంది, గాయం మానింది, మాసిపోయిన గాయం మరలా చిట్లింది, మరలా రేపబడింది. చాలామందికి మరలా రోగాలు తిరగేస్తూ ఉంటాయి. క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నాను, గాడ్ గివ్స్ యూ లైఫ్ కంటిన్యూవల్లీ. ఇక మీదట ఆ బలహీనతలు మరలా మీ జీవితంలో, మీ శరీరంలోకి రాకుండా యేసు నామములో మీకు దీర్ఘాయువు కలుగునగాక, సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునగాక, వస్త్రపు చెంగులో ఉన్న శక్తి ప్రభావం ఈ రాత్రి మీలో ప్రసరింప చేయునుగాక. ఎన్ని చెప్పారు? 5. 5వ మాట, పీస్, సమాధానం. సేవకులమైన మాకేం చెప్పారు తెలుసా? అహరోనికి అతని కుమారులకి సేవలో అడుగుపెట్టిన వెంటనే దేవుడు ఏం చెప్పారు తెలుసా? నా నామం పేరట వాళ్ళని ఇదిగో మీకు సమాధానము కలుగు చేయునుగాక. ఒక్కొక్కళ్ళని వ్యక్తిగతంగా అడిగితే ఎంతమంది మీలో మీరు నిన్న రాత్రి గాజువాక దగ్గర కోర్మన్నపాలెంలో సభలో కూడా చెప్పాను, ఎంతమంది మీలో మీరు సమాధానం కలిగి ఉన్నారు, మీతో ఉన్న వాళ్ళతో సమాధానం కలిగి ఉన్నారు, నలుదిశలా సమాధానం కలిగి ఉన్నారు. చాలాసార్లు చెప్పాను, నేను నల్లపాడు చర్చ్ ఓపెనింగ్లో కూడా చెప్పాను ఆ మాట. దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలన్నీ లిస్ట్ అవుట్ చేస్తే టాప్ 100, టాప్ 50, టాప్ 10, టాప్ 5, టాప్ 3, టాప్ 1 సమాధానం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే మొదటి వరుసలో నిలుచుండేది సమాధానం. అందుకే యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు 3 మాటలుగా చెప్పాడు. శాంతి అనే మాటను తీసి సమాధానం అని పెడితే, 1 సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను, 2 నా సమాధానాన్నే నేను మీకు, నాట్ సమ్వన్ ఎల్స్, నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సమాధానం అడుక్కొచ్చి మీకు ఇవ్వట్లా. ఇట్స్ మైన్, నాట్ సమ్వన్ ఎల్స్. నా సమాధానాన్నే మీకు. 3 లోకం ఇచ్చేటటువంటి శాంతి సమాధానం కాదు. అంటే లోకములో కూడా సమాధానం కలగడానికి ఏవో కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయేమో. నాట్ సిమిలర్ వన్. ఇట్స్ సుప్రీం, సూపర్ న్యాచురల్, ఇట్స్ సర్ప్రైజ్ అస్. దేవుడిచ్చే సమాధానం లోకం ఇచ్చేటటువంటి సమాధానం లాంటిది కాదు. లూకా సువార్త 10వ అధ్యాయం 5వ వాక్యం. లూకా 10:5. త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. సేవకులు మేమేం చెప్పాలి? ఇంట్లోకి రాగానే ఎవడు గోంగూర మాంసం అందే, ఒక ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే శిష్య గారు ఏంటి, ఇట్లాంటివి ఏం వద్దు.
ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక. సేవకులతో చెప్పిన మొట్టమొదటి మాట, ఇంకేం వేరే విషయాలతో, సమాధానం. 127వ కీర్తన 122వ కీర్తన 7వ వాక్యం. 122వ కీర్తన 7వ వాక్యం. మీ ప్రాకారములలో సమాధానం ఉండాలి, మీ ఇంట్లో సమాధానం ఉండాలి, మీ ఒంట్లో కూడా. వీటన్నింటికి కీ ఏంటో చెప్పన? ప్రార్థన. దేనిని గూర్చి చింతింపకుడి కానీ మీ ప్రతి అవసరాన్ని ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవునికి తెలియపరచండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దైవజనాంగమా, యేసు ప్రభు సమాధానం, సమాధానం, సమాధానం అన్నారు కదా. నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తానన్నారు కదా. మరి యేసు ప్రభు తనలో తాను సమాధానం కలిగి ఉన్నారా? మంచి మాట, చూద్దాం. ఒక్క వాక్యాన్ని చూపెడతాను, అద్భుతమైన మాటది. దుర్మార్గులు, భక్తిహీనులు ఆయన్ని అంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు తనలో తాను సమాధానము కలిగి ఉండెను అనే మాటను చూస్తాం. ఎక్కడది? యేసు రక్తమే జయం. మత్తయి సువార్తన తనలో తాను సమాధానము కలిగి ఉండెను. జీసస్ హెల్డ్ హిస్ పీస్ అనే మాట ఉంటుంది. నాకు ఇది సందర్భం కాదు కనుక నేను చుట్టూ కేకలేస్తున్నారు ఆయన మీద. కానీ యేసు ప్రభు మాత్రం తనలో తాను సమాధానం కలిగి ఉన్నారట. ఎక్కడది? యేసు రక్తమే. సరే, నేను చెప్తాను. తర్వాత మీరు బాగా చదువుకున్నప్పుడు ఎక్కడైనా దొరికితే దాన్ని గుర్తుపెట్టుకోండి. తలల పైకెత్తండి. ఏంటంటే, అదిగో పిలాతు ఎదురుగా యేసు ప్రభుని నిలబెట్టారు. ఇక ఆ సమాజం, దాన్ని ఏమనాలి, ఆ హాలంతా మత ఉన్మాదులు, రాజకీయ మనుషులు, యాజకీయ మనుషులు, మత ఉన్మాదులు. ఒకటి మత ఉన్మాదులు అంటే యూదులు మత జాడ్యం ఎక్కువ. వాళ్ళకి మతం మా మతమే గొప్ప. అందుకు గది హిట్లర్ చెత్తకొట్టి తరిమింది ఒక్కొక్కడిని. మా మతమే మొత్తం గొప్ప, జాతి తక్కువ అన్నారు. ఆడు మెంటలోడు హిట్లర్. వాడు చార్లీ చాప్లిన్ మీసాలు పెట్టుంటాడు కానీ వాడికి రోషం ఎక్కువ. చెత్తకొట్టి తరిమాడు, ఒక్కొక్కడిని చంపి పాడేశాడు ఒక్కొక్కరిని. మత ఉన్మాదు. 2 రాజకీయం. ఎవరు రాజకీయం? ఇటలీ నుంచి వచ్చి ఈ రోమన్స్ రాజకీయం చేస్తున్నారు అక్కడ. 3 యాజకీయం. ప్రధాన యాజకుల ప్రక్కన ఈ క్రీడలో ఇదిగో ఇంతమంది కంటే ఎక్కువ ఉంటారేమో. చంపండి, సిలువేసి చంపండి, కొలలతో కొట్టండి, దైవ దోషం చేశాడు, చంపండి, అయ్యయ్యో వాడి మాటలు వెళ్ళబోతా, చంపండి. ఓ భయంకరమైన కేకలు. అంతటి కేకల మధ్యలో ప్రభు తనలో తాను సమాధానము కలిగి ఉన్నాడట. జీసస్ హెల్డ్ హిస్ పీస్. దైవజనాంగమా, మన చుట్టూ ఎంత ప్రతికూలమైన పరిస్థితులు. ఎక్కడో సాంకేతిక నిపుణులు, మామూలు నిప్పులు కాదు వీళ్ళు. మత్తయి సువార్త 26:63. మత్తయి సువార్త 26:63. అందుకు ప్రధాన యాజకుడు బట్ జీసస్ తెలుగులో ఏమో దేవుని కుమారుడు మాతో చెప్పమని జీవం గల దేవునికి ఆనబెట్టి, అందుకు యేసు నీవన్నట్టే అని ఏదో మాట్లాడినట్టుంది. బట్ ఇన్ ఇంగ్లీష్
బట్ జీసస్ హెల్డ్ హిస్ పీస్. తనలో తాను అంటే దాని అర్థం ఏంటంటే, ఎంత కేకలు గోల మధ్యలో, అల్లరి మధ్యలో నేను సమాధానం కలిగి ఉన్నాను కదా, ఇదిగో ఈ నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, సంవత్సరాలు దాటిపోతున్నాయి. సమాధానం కోసం మీ కంట్రిబ్యూషన్ ఎంత? ఇతరులతో సమాధాన పడడానికి ఒక్కడుగైనా ముందుకేస్తున్నారా? వాగ్దాన సందేశంలో చెప్పాను, సమాధానం గురించి 3 మాటలు చెప్పాను. ఒకటి, సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచువారు ధన్యులు, వారు సంతోషంగా ఉంటారు. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళ సంతతి నిత్యము నిలిచి ఉంటుంది. మీరు గనక సమాధానపరిస్తే మీ సంతతి నిత్యం నిలుచుంటారు. మీరు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళ హృదయం సంతోషం ఉంటుందట. సంవత్సరాలు దాటిపోతున్నాయి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు దేవునిని చూడలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. 26వ వాక్యములో, సంఖ్యాకాండం 6:26 చివరిలో, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని, నా నామం పేరట నీవు వారిని, అది నా నామం పేరట నీవు వారిని ఇప్పుడు తలల పైకెత్తండి. నా నామము పేరట, ఇదే ఇంపార్టెంట్. యోహాను సువార్త 16వ అధ్యాయం 23, 24. యోహాను సువార్త 16, 23, 24. ఆ దినమున మీరు దేనిని గురించి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా మీరు తండ్రిని నా నామం పేరట ఏం అడిగినా ఆయన మీకు అనుగ్రహించును. ఏ దినమున? ఇదిగో ఈ దినమున నా తండ్రి నామము పేరట మీరు ఏమడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. 24 ప్రాముఖ్యం. మీ సంతోషము 24వ వాక్యం, ఇదివరకు నా నామం పేరట మీరు ఏమి అడగలేదు. ఇదివరకు నా నామం పేరట మీరు ఏమి అడగలేదు. మరి ఇంతవరకు అడిగినవన్నీ ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటాను నేను. మరి ఇంతవరకు మీరు అడిగినవన్నీ ఎవరి నామం పేరట అడిగారో తెలుసా? మనుషుల నామం పేరట. చెప్తాను వినండి. రాహేలుకు సంతానం లేదు. ఎంత అందగత్తో అంత దొంగది. మేడిపండు చూడ మేలుమై ఉండును, పట్టు విప్పి చూడ కరోనా 2020 తర్వాత కొత్త స్లోగన్ ఇది. ఎంత అందగత్తో అంత దొంగది. సంతానం లేదు. నేను డ్రామాటిక్గా చెప్తాను వినండి. ఆవిడికి సంతానం లేకపోయినా ఆవిడికి పెద్ద దిగులు చింత ఏమి ఉండదు. ఎందుకంటే మనోడు అస్తమాట్లో కొంగట్టుకొని తిరుగుతూ ఉంటాడు కదా, అందుకని అలా తిప్పించుకోవడం ఆవిడికి చాలా సంతోషం. సరదాగా చెప్తాను. ఒకరోజు ఏదో అకేషన్ జరుగుతూ ఉంది, ఏదో సందర్భానికి బంధువులు అందరూ వచ్చారు. ఈ ముసలోడికి ముత్తకోడికి వేరే పని ఉండదు కదా, కళ్ళు కనబడకపోయినా ఏమే అంటుంటారు. మొత్తం మీద రాహేలు ఆ అకేషన్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. అబ్బో మామూలు అయ్యారు కాదు. తిరుగుతూ ఉంటే ఈ ముసలమ్మలు, అమ్మాయి మరి రాహేలో వెళ్ళరా వచ్చింది. ఏమనుకోకూడదు మీరు. వాట్ ఆ తిప్పుడు కొంచెం ఆఫే. హే ముస్లిం, టెల్ మీ వాట్. నువ్వు మా యాకోబు గడి పెళ్ళాని వంటగా? ఎస్ ఇట్స్ మీ. నువ్వు చాలా అందగత్తి వంటగా? ఆఫ్ కోర్స్ క్వైట్ న్యాచురలీ ఎస్. ఈ ముస్లిం ముతక
ఎక్కేసి 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 చివరిలో ఏమన్నారు తెలుసా? నువ్వు గొడ్డుబొద్దాను అంటగా. ఇంకంతే. షట్ అప్, వాట్ ఆర్ యు టాకింగ్ నాన్సెన్స్. వెళ్ళిపోయి బొస్సులో యాకోబు వచ్చారు. రైట్ రా, రైట్ రా. మరి భర్తను ఏమని పిలుస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు బాబా. రాయలసీమలో నేను సేవ చేసేటప్పుడు ఒక ఆవిడ మాట్లాడుతూ మాట్లాడుతూ దాయ్ అంది. నేను నాతో పాటు 3 బ్రదర్స్. 10 నిమిషాల తర్వాత వాళ్ళ ఆయన 4 థమ్సప్లు తెచ్చాడు. మేము వచ్చినప్పుడు లేడు ఆయన. వా బెదరో, ఆత్మ నడిపింపు అనుకుంటా నీకు. ఎట్లా అసలు మేము వచ్చామని నీకు ఎలా తెలుసు? 4 వచ్చామని నీకు ఎలా తెలుసు? ఆశ్చర్యంగా ఉందా? పాప వాడు తడుకోకుండా అన్నాడు. ఇందాక మా ఆవిడ నన్ను కేకేసిందిగా, నిన్న దాయ్ అంటే నేను దున్నపోతును అనుకున్నా. దున్నపోతును కాదంట, వాళ్ళ ఆయనంట. దాయ్ అందాయి. అయ్ అంతే. ఆడికి అర్థమైపోయింది. ఆ ఎమోజీలు అర్థమైపోతున్నాయి మీకు అన్నీ. యాకోబు రాగానే, నాకు సంతానాన్ని ఇస్తావా ఇవ్వవా? నాకు సంతానాన్ని ఇస్తావా ఇవ్వవా? జేకబ్ మంచి పాఠాన్ని నేర్పించాడు. రాహేలు, నీకు సంతానం ఇవ్వడానికి, ఇవ్వకుండా ఆపడానికి దేవుని స్థానంలో నేను ఉన్నాను అనుకున్నావా ఏమిటి? నువ్వు అడగాల్సింది నన్ను కాదు. ఎవరి నామం పేరట అడగాలి? దేవుని నామం పేరట అడుగు, తండ్రి నామం పేరట అడుగమ్మా. నన్ను అడుగుతావేంటి అంటే తనకి నింద తొలగిపోవాలి, సంతానం కలగాలంటే ఆప్షన్ వెతుక్కుంటుంది. ఎవరి ద్వారా జరుగుతుంది కార్యం? కొన్ని సందర్భాల్లో మనం అందుబాటులో ఉన్న అవకాశాలు వాడుకుంటాం, కానీ దేవుని మీద ఆధారపడట్లేదు. 2, ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో కాకరకాయలు, కేకరకాయలు, ఉల్లిపాయలు తిని ఒళ్ళంతా సేదెక్కిపోయింది. మోషే దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఏంటి మాకు కొంచెం మోసకూర పెట్టించండి సార్ అని. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అంటారు, వీళ్ళందరూ నా యొద్దకు వచ్చి మొరపెడుతున్నారు, నా దగ్గరకు వచ్చి మొరపెడుతున్నారు. ఎలీషా రోజుల్లో యవ్వన కాలంలోనే భర్త చనిపోయాడు, 2 పిల్లలు. అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ అప్పు కట్టలేని పరిస్థితుల్లో 2 పిల్లల్ని కమతానికి తీసుకెళ్తానంటున్నారు. 2 పిల్లల్ని కమతానికి తీసుకెళ్ళిపోతానంటున్నారు. ఈవిడ పరిగెత్తుకుంటూ వచ్చి ఎలీషా యొద్ద మొర్రపెట్టాను. మొరపెట్టాల్సింది ఎక్కడ? అసలు మొరపెట్టాల్సింది ఎక్కడ? రాహేలు, నువ్వు మొరపెట్టాల్సింది ఎక్కడ? ఇశ్రాయేలీలారా మీరు అడగాల్సింది ఎవరిని? ఏమ్మా సిస్టర్ గారు మీరు అడగాల్సింది ఎవరిని? అందుకనే దేవుడు అహరోన్తో చెప్తారు, అహరోను, ఒకవేళ మీరేదో యాజకత్వం చేస్తున్నారని మిమ్మల్ని మీ పిల్లల్ని అడుగుతారేమో, వాళ్ళు నా నామాన్ని గురించి వాళ్ళకి చెప్పు, నా నామం పేరట అడగమని చెప్పాలని, నా నామం పేరట ఆశీర్వదించాలని. యేసు ప్రభు కూడా చెప్తారు, ఇదివరకు నా నామం పేరట మీరు నన్నేమి అడగకుండా మీరు ఎలా సంపాదించారు? మీ క్యాపబిలిటీ, మీ కెపాసిటీ, మీ క్యాలిబర్. ఇదిగో పరిసైడ్ ఇక్కడ నుంచొని ఏమంటాడు? ఏమండి తెల్ల బట్టలు తప్ప, ఊదారంగు బట్టలు తప్ప ఏమేనండి. ఏమండి నా రాబడంతట్లో దశంభాగాన్ని ఇచ్చేస్తాను. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను. అందులో ప్రార్థన ఎక్కడుందిరా? అసలు ఏమడుగుతున్నావు నువ్వు? దేని మీద ఆధారపడ్డావు? అతనికున్న ఎఫిషియన్సీ, అతనికున్న సామర్థ్యాన్ని బట్టి, అతనికున్న డబ్బును బట్టి, అతనికున్న పరపతిని బట్టి, అతనికున్న స్థిర చరాస్తులను బట్టి ఏదో ప్రార్థన అనుకుంటున్నాడు. అది ప్రార్థన అనుకుంటున్నాడు. కానీ అదిగో అక్కడున్నాడు. ఒకడు ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక, పాపినైన నన్ను కరుణించమని దావీదు అంటారు కదా, దేవుడు నా ప్రార్థనని త్రోసివేయలేదు, నా యొద్దనున్న తన కృపని. సమాజంలో ఉన్న మనుషులందరూ వాళ్ళకున్న పలుకుబడి మీద, స్థిర చరాస్తుల మీద, డబ్బు హోదాల మీద ఆధారపడి బ్రతికేస్తున్నారు.
ప్రభు అంటాడు, ప్రతి చిన్న విషయానికి మీరు నా నామం పేరట అడగాలి, మీరు ప్రతిదానికి నా దగ్గరికి రావాలి. అహరోన్ అనేవాడు కేవలం మధ్యవర్తి, రాయబారి అంతే. సేవకులు అనేవాళ్ళమి అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ ఓన్లీ. వీఆర్ నాట్ ప్రొడక్టర్స్. మేము ఇచ్చేవాళ్ళం కాదు, ఆర్చేవాళ్ళం కాదు, తీర్చేవాళ్ళం కాదు. మా వంతు ఏమిటి? ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక, ప్రభు నిన్ను దీవించును గాక, ప్రభు నీకు స్వస్థత ఇచ్చును గాక. ఇచ్చేది నేనా? యేసు నామములో మీ గిన్నె నిండి పొంగి పారును గాక. అంతే. మేము పొంగబెట్టం, ఉచ్చరించడం వరకే మా బాధ్యత. అర్హత మీలో ఉందా? పొందుకుంటారు ఈ రాత్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చాలా ఉన్నాయిలే కానీ, యెహోవా నామం బలమైన, ఆ నామం పేరట ప్రార్థన చేయండి. బలమైన దుర్గమైన దేవుడు మీకు సమస్త సదుపాయాలతో మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఆశపడి నీ పాదాల దగ్గరికి సమీప బహుదూర ప్రాంతాల నుంచి కూడా మీ ప్రజలను మీరు తీసుకొచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రారంభమున నుండి కూడా మా మధ్యలో సర్వశక్తి కలిగిన దేవునిగా మీరు సంచరిస్తున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చుకోలేము నాయన. నా తండ్రి, ఈ రాత్రంతా మీ పాదాల దగ్గర గడిపిన మా జీవితాలు ధన్యమయ్యేటట్లుగా మనసారా మమ్మల్ని దీవించ ఇష్టపడినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. ఏ ఒక్క ఆశీర్వాదము కూడా పోగొట్టుకొనక సమస్త ఆశీర్వాదాలకి కారణభూతులుగా మమ్మల్ని ఏరి కోరి పిలుచుకొని వడ్డించి ఆశీర్వదించినందుకై మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, మా మధ్యలో సంచరించువాడా, హృదయపు అంతరంగములు ఎరిగిన దేవుడు అయినందుకు మీకు స్తోత్రమయ్యా. ఆశీర్వాదము పొందగోరు వారికి మిమ్మను ఆశీర్వదించదను. మీరు చెప్పిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రములు నాయన. కనుపాపవలే నేను మిమ్మల్ని కాపాడుతానని మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడా, మీకు స్తోత్రములయ్యా, మీకు స్తోత్రములు నాయన. దీర్ఘాయువుతో తృప్తిపరిచే దేవునిగా మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన. నిజమే తండ్రి, ఈ రాత్రి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో తేరి మీ వెలుగును చూచే భాగ్యం ఇచ్చారయ్యా. తేరి మీ వాక్యమును గ్రహించే మనస్సునిచ్చారయ్యా. నా తండ్రి, కన్నులారా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ మహిమగలిగిన కార్యములను చూచే భాగ్యముని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు నాయన. నిశ్చయముగా నీ సన్నిధిలో మిమ్మల్ని చూచిన బిడ్డలని మీరు ఆశీర్వదిస్తూ పంపిస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన. నా తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నా. సమస్త బలహీనత, సమస్త అనారోగ్యత, సమస్త కీడు మీ నామములో తొలగించినందుకు మీకు స్తోత్రములు నాయన. ప్రభువా, ఈ రాత్రి నీ పాద సన్నిధిలో నిలిపిన మా జీవితాలు ధన్యములు నాయన. రాబోతున్న దినాలలో ఇంతమంది సేవకులు అహరోను సంతతి వారికి ఇచ్చిన ఆ కృపను బట్టి దీవించిన విధానములో ఈ ప్రజలు దీవించినందుకు మీకు స్తోత్రములు నాయన. ఈ ప్రజల మీద దీవెన అనే కృప కృమ్మరించినందుకు మీకు స్తోత్రములు నాయన. నా తండ్రి, ప్రతి ఒక్క ఆశీర్వాదానికి పాత్రులుగా మీరు మలచుకున్నారయ్యా. నా తండ్రి, మీ మాటలు ఎంత ధైర్యము, ఎంత ఆదరణ, ఎంత సమాధాన సంతోషములు నాయన. ఇక నీవు ఏమాత్రము కన్నీళ్లు విడవవు. మా ప్రక్కన నిలిచి మా భుజముల మీద చెయ్యి వేసి ధైర్యపరుస్తూ తల్లి వలె, తండ్రి వలె మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు స్తోత్రము నాయన. నిశ్చయముగా ఈ కన్నీళ్ళన్నీ కొట్టివేయబడనుగాక. నా తండ్రి, కొట్టివేయబడనుగాక. నా ప్రభువా, చేరి వచ్చిన ప్రజలైనా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలైనా మీ ఆశీర్వాదము పొందుకునేటట్లుగా సహాయము చేయండి. ఈ ఆవరణం అంతా వేల సంఖ్యలో మీరు తీసుకొచ్చి బాగు చేసి ఆశీర్వదించి బలపరిచి దీవించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ వాక్యాన్ని తిన్న మీ ప్రియ దాసుని ప్రభ మరింత
బలపరిచి మీరు వాడుకొని కృప చూపించండి. జరగబోతున్న మిగతా కార్యక్రమాలన్నీ మీరు ఆశీర్వదించండి. ఏ విధము చేతనైనా చేతులు జోడించి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. ఏ ఒక్క ఆశీర్వాదం కూడా పొందకుండా వెళ్ళకూడదు నాయనా. మీరు ఆశీర్వదించండి, దీవించండి, మీ కృపతో నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెబుదాం అందరం ఆమేన్.